అయితే మరి 'వార్ 2' టీజర్ అయితే లీక్ అయిందని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో అయితే హల్చల్ అవుతుందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే కరెక్ట్‌గా మే 20వ తేదీన మనకి టీజర్ అయితే లాక్ చేశారు. సో, 'ఎన్టీఆర్ నీల్'ది అలాగే 'వార్' 2 కూడా లాక్ చేయడం జరిగిందనమాట. అలాగే 'హృతిక్ రోషన్' గారే మనకి స్వయంగా అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ అయితే ఆన్‌లైన్‌లో మనకి 'వార్ 2' అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టుకొని టీజర్ అయితే లీక్ అయింది. టీజర్ అయితే అగైన్ బయటకొచ్చేసింది అని చెప్పి చాలా వరకు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అయితే వీడియోలో మాట్లాడుకుందాం. బయటకైతే ఎలాంటి టీజరు లీక్ అవ్వలేదు. జస్ట్ ఒక పిక్ మాత్రమే లీక్ అయింది. అది ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఒక్క పిక్ తప్ప బయట మాత్రం ఎలాంటి టీజర్ వచ్చినా అదంతా ఫేకే గైస్. అంతా కూడా ఫుల్ సేఫ్టీగా పెట్టుంచారు. అన్ని డిజిటల్ పరంగా, అన్నింటి పరంగా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకూడదు. ఎందుకంటే 'వార్ 2' అనేది ఒక పెద్ద సినిమా అనమాట. సో, అందుకు ఇలాంటి మిస్టేక్స్ ఏమీ జరగవు. ఖచ్చితంగా 'ఎన్టీఆర్ నీల్' కూడా అలాగే. సో, బయట ఎక్కడైనా ఏదైనా లీక్ అయింది అంటే వెంటనే నమ్మేయొద్దు. ఒకవేళ అలాంటిది ఏం జరిగినా వెంటనే నేను పోస్ట్ చేస్తాను గైస్. ఇక్కడ పిక్ మాత్రం లీక్ అయింది. అది నిజంగానే లీక్ అయిన పిక్ అది. సో, అది టీజర్‌లో ఉంటుందా? ఉండదా? అనేది తెలీదు గానీ అది ఒక షూటింగ్ పిక్ అనమాట. సో, 'ఎన్టీఆర్' అన్న ఏంటంటే ఫుల్ బాడీ అంతా కూడా ఎక్స్‌పోజ్ అవుతుంది. ఒక బనియన్ వేసుకొని ఉన్నారనమాట. సో, 'హృతిక్ రోషన్' గారికి కూడా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టడం జరిగింది. సో, 'కాంట్ వెయిట్ టు హంట్ యూ డౌన్' అంటే ఇక్కడ హృతిక్ రోషన్ ఏంటి అంటే 'ఎన్టీఆర్' నుంచి తప్పించుకునే క్యారెక్టర్ అనమాట. క్లియర్‌గా అర్థమైపోతుంది. 'తారక్ ఖాన్' ఒక స్పై ఏజెంట్, 'హృతిక్ రోషన్' ఒక అండర్ కవర్‌లో ఉండే ఒక ఏజెంట్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అవుతున్నాయన్నమాట. మే 20థ్ టీజర్ అయితే వస్తుంది. అన్ని అప్డేట్స్ పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్.